ఆయనకి ఏం కావాలి? భూ కబ్జాలు కావాలి. ఆయనకి ఏం కావాలి? ఇసుక దందా కావాలి, లిక్కర్ మీద మాఫియా కావాలి. ఇలా ఎక్కడ నుంచి డబ్బులు వస్తాయో వాటన్నిటి మీద ఈ రోజు తిమింగలం లాగా ఇటు వాటి మీద అనకొండలాగా భూ బకాసురుడలాగా మింగడానికి ఈ రోజు చూస్తున్నాడు తప్పితే ప్రజల సంక్షేమం గురించి ఒక్కటి కూడా ఆలోచించట్లేదు. అందుకనే ఆయన అలా చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నేనేమైనా తక్కువ తిన్నానా, నాకు కూడా కొండలు కావాలని చెప్పి నల్లబొడ్లూరు కొండలు మింగేస్తున్నాడు ఇక్కడ ఉన్నటువంటి నాయకుడు. ఇక్కడ రామకృష్ణపురంలో ఉన్నటువంటి భూముల్ని మింగేస్తున్నాడు, సూది కొండను మింగేస్తున్నాడు, నెమలి కొండను మింగేస్తున్నాడు. గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి కొండలనంటే తరతరాలుగా మన తాతలు కూడా మాట్లాడుకునే వాళ్ళు, ఫలానా దగ్గర ఫలానా కొండ ఉండేదని. ముత్తాతలు కూడా మాట్లాడుకునే వాళ్ళు, నెమలి కొండ ఉండేది, సూది కొండ ఉండేదని. కానీ ఈ మంత్రి వచ్చిన తర్వాత ఫోటోల్లోనే మనం కొండలు చూపించుకోవాలి కానీ భవిష్యత్తులో ఎక్కడ ఏ కొండ కూడా పలాసలో మిగిలే పరిస్థితి లేదనేది ప్రజలు కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో మనం చైతన్యవంతంగా ఆలోచించుకొని మన పలాసాన్ని కాపాడుకోవాలి, మన భవిష్యత్తును మనం కాపాడుకోవాలి అనే ఆలోచనతో మనం ఓటు వేయకపోతే మనకి ఉన్నది కూడా మిగలకుండా పోతుందనేది మీరందరూ కూడా తెలుసుకోవాలి. ఎంత కష్టాలు పడుతున్నాం ఈ రోజు మనం. ధరలు పెరిగిపోయి ఒక వస్తువు లేదని కొనుక్కోగలుగుతున్నామా? గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 100 రూపాయలు పెట్టి మనం సంచి తీసుకొని మార్కెట్కి వెళ్తే 100 రూపాయలు ఖర్చు పెడితే ఇంటికి వారం రోజులు కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈ రోజు అదే సంచి పట్టుకొని అదే జేబులో 100 రూపాయలు ఖర్చు పెట్టడానికి మార్కెట్కి వెళ్తే 100 కాస్త తుస్సు అయిపోతుంది. ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న నూనె చుక్క ఇలా కొనుక్కొని తీసుకొని వస్తేనే 100 రూపాయలు కూడా అయిపోతుంది. ధరలు ఆకాశానికి పెరిగాయి, కొనలేకపోతున్నాం. సాధారణమైనటువంటి పేద కుటుంబం ఈ రోజు ఎంత మనం కష్టపడి సంపాదించుకున్నా సరే ఈ ధరల పెంపుదలకే మన జీతం కానీ మనకు వచ్చే ఆదాయం కూడా అంతా వెళ్ళిపోతుంది. సరుకుల కోసం, నూనె డబ్బా కోసం, గ్యాస్ దిమ్మ కోసం, లేకపోతే కరెంటు ఛార్జీల కోసం, పెట్రోల్ కోసం, డీజిల్ కోసం, చెత్త మీద పన్ను కోసం, ఇంటి మీద పన్ను కోసం, ఇలా ఇష్టానుసారంగా మీరు ఎంత సంపాదించుకుంటే దాని మీద వడ్డీ వేసి మరి లాగేస్తున్నాడు. మళ్ళీ చిల్లర కింద ఏదో పథకాలు అన్నట్టు జల్లేస్తున్నాడు, ఏదో దయచేస్తున్నట్టు, ఏదో మీ అందరికీ కూడా ఇస్తున్నట్టు. కానీ మీకు ఇచ్చినటువంటిది 10,000 రూపాయలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి మీ దగ్గర లాక్కుంటున్నటువంటి 1,00,000 రూపాయలకు పైగా మీ అందరి దగ్గర ఆయన లాక్కుంటున్నాడు. ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలని తెలియజేస్తున్నారు. ఇన్ని మోసాలు చేస్తున్నటువంటి వ్యక్తికి అసలు ముఖ్యమంత్రిగా కాదు రాష్ట్రంలోనే ఉండడానికి అర్హత లేదు. అందుకే ఒక పక్క నుంచి కోర్టులు, జైళ్లు అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. మా ముద్దు బిడ్డ అంటే ఎస్సీలు ముద్దు బిడ్డ కాదు, ఎస్టీలు ముద్దు బిడ్డ కాదు, రాష్ట్ర ప్రజలు ముద్దు బిడ్డ కాదు. జగన్మోహన్ రెడ్డి ముద్దు బిడ్డ అంటే జైలు ముద్దు బిడ్డ ఆయన. అందుకే జైళ్ళన్నీ కూడా చూస్తున్నాయి. మా చెల్లపల్లి జైలుకి వస్తావా, రాజమండ్రి జైలుకి వస్తావా, కర్నూలులో జైలుకి వస్తావా అని అన్ని కూడా ఎదురు చూస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, కోర్టులు పిలుస్తుంటే ఒకే మాట చెప్తున్నాడు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, కోర్టులకి రాలేదని చెప్పి. గతంలో కూడా కోర్టులు పిలిస్తే డ్రామాలు ఆడాడు. ఏం డ్రామాలు ఆడాడు? కోడి కత్తి డ్రామా ఆడాడు ఒకసారేమో బాబాయ్ తాలూకా హత్య కేసు తాలూకా డ్రామాలు ఆడాడు. ఇప్పుడేమో 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం కోర్టులు ఎప్పుడు పిలిచినా సరే నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను, నా పరిపాలనకు అడ్డొస్తుంది. ఎక్కడ పరిపాలనకు అడ్డొస్తుంది? ఒక్కసారైనా ప్రజల్లోకి వచ్చి ప్రజలు కలిసిందేమైనా ఉందా? గాలిలో చక్కర్లు తిరగడమే. ఒక విపత్తు ఎక్కడైనా వచ్చినా, ఒక తుఫాను వచ్చినా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకొని అడిగినటువంటి విషయం లేదు. ఎప్పుడు గాల్లో చక్కర్లు కొట్టి పైనుంచే చూసుకొని వెతికిల్లో చూసుకొని ఒక ఫోటో దిగి వెళ్ళిపోతున్నాడు. ఎవరికి కూడా కలవట్లేదు. ఓడిన మరుక్షణం ఇక్కడ ఉండవు. 220 కోట్లు 20 కోట్లు తప్పు చేశారని ఒక అన్యాయంతో చంద్రబాబు నాయుడు గాని 53 రోజులు పెడితే ఈ రోజు ఒక నల్లబొడ్లూరు కొండ, ఒక సూది కొండ, ఒక నెమలి కొండ, ఒక రామకృష్ణపురం భూములు, ఒక ఉజ్జడిమెట్ట, ఒక పెండికొండ, ఒక అనంతరి కొండ ఇన్ని మింగినందుకు నేను ఎన్ని సంవత్సరాలు లోపల పెట్టాలయ్యా అప్పలరాజు, నిన్ను నీ పశువుల్ని? పలాస ఈరోజు నీ పేరు పశువుల మంత్రి అంటున్నాం, రాష్ట్రానికి మంత్రి కాదు పలాసకి. ఈ రోజు ఒక వార్డులో కొంతమంది జాయిన్ అవుతుంటారంటేనే భయపడుతున్నావే. అసలు ఎవరైనా అప్పలరాజు గారికి వాడేమైనా ధైర్యంగా ఉన్నారనుకుంటున్నారా? పోలీసులు లేకపోతే బయటికి రాడు. ఆడపిల్ల ఇక్కడ ఉంటే భయం, శిరీష బయటకు వస్తే భయం. శిరీష మీద సిబిఐ సిఐడి కేసు పెట్టించాడు, ఏమన్నా చేయగలిగాడా? ఈరోజు పోలీస్ ప్రొడక్షన్ మంత్రి పదవి లేకపోతే మనుషులు బయటికి రాలేడు ఈరోజు అప్పలరాజు గారు. శిరీష ఇక్కడ ఇల్లు కట్టుకుంటుంటే భయం, ఇల్లు అద్దెకి తీసుకుంటే భయం. ఎవడెవరికో చెప్పి నాకు ఆ ఇల్లు అద్దెకి ఇవ్వకుండా చేసావు, నేను ఇక్కడ ఉంటే నీకు ఎందుకంత భయం?
కొన్ని ఇల్లు నాకు అద్దెకి ఇవ్వనివ్వలేదు, ఏమన్నా అయ్యిందా? అక్కడ ఇల్లు రెడీ అవుతుంది. కనీసం ఆ ఇంటికి నాకు కరెంట్ కనెక్షన్ ఇచ్చాడని ఆ డిఈ నీ గురించి ట్రాన్స్ఫర్ చేశావు. నా ఇల్లు అయితే ఆగట్లేదు కదా. ఇదే పలాసలో పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. మున్సిపాలిటీ ఒక్కసారి వెళ్ళండి, మున్సిపాలిటీ పశువుల మంత్రి మొహల్లానే ఉంది ఈరోజు. ఏ మూల వెళ్ళినా ఈరోజు చెత్త చెదారం పేరుకొని ఆ మున్సిపాలిటీ ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ప్రతి వీధికి ఈరోజు నేను బాబురావు గారితో వెళ్తుంటాను. ఆయన చేసిన అభివృద్ధి పథకాలు చెప్తే ఒక్కటి మీ వైఎస్ఆర్ చేశారని చెప్పండి. మీకు దమ్ముంటే ఇవ్వడం చేతకాని వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. ఇందాక సోదరుడు ప్రశాంత్ చెప్పాడు, మాట్లాడితే నేను కిడ్నీ రీసెర్చ్ సెంటర్ తెచ్చాను అని. ఈ రోజు అప్పలరాజు గారిని సూటిగా ప్రశ్న అడుగుతున్నాను, అది కిడ్నీ రీసెర్చ్ సెంటరా, ఉద్దానం కిడ్నీ హాస్పిటలా? ఆ రెండుకి తేడా నువ్వు చెప్పగలవా? ఆలుగడ్డకి ఉల్లిగడ్డకి తేడా తెలియలేని ఆయన ఒక ముఖ్యమంత్రి. కిడ్నీ రీసెర్చ్ సెంటర్ కి కిడ్నీ హాస్పిటల్ కి తేడా తెలియదు నువ్వు ఒక మంత్రివి. చంద్రబాబు నాయుడు గారి తిత్లీలో పలాసాకి సాయం చేయడానికి కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పుడు నాకు మీ సాయం అక్కర్లేదు. ఇక్కడ ఉద్దానంలో కిడ్నీ వ్యాధులు అందరూ మాట్లాడతాం, దానికి కారణం తెలియట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇక్కడ ఒక కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పెడితే ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి గవర్నమెంట్ హాస్పిటల్ కి తేడా తెలుస్తుంది. రీసెర్చ్ సెంటర్ పెట్టండి. మీరు నెలకి 10,000 5,000 కాదు, గత వారం రోజుల్లో 18 పరామర్శలకు వెళ్ళారు. అందులో 16 పరామర్శలు కూడా కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వాళ్ళే. 29 సంవత్సరాల వయసులో ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడండి. నువ్వు ఇచ్చిన 10,000తో జడిచిపోతుందా? ఏది రీసెర్చ్ సెంటర్? రీసెర్చ్ సెంటర్ ఎలా ఉందో మీకే తెలుస్తుంది. శివాజీ గారు తెలుగుదేశం హాయిలో తీసుకొచ్చిన డయాలసిస్ తీసుకెళ్లారు, అక్కడ పెట్టుకున్న సిగ్గు అనిపించట్లేదా మంత్రి నీకు? 5 సంవత్సరాలు ఏం చేసావని అంటే కిడ్నీ హాస్పిటల్ పేరు చెప్తున్నావు. ఒక కిడ్నీ హాస్పిటల్ వచ్చింది కానీ ఎన్ని కొండలు పోయాయో లెక్కలు చెప్తున్నావా? ఈ కొండలు ఎక్కడికి వెళ్ళే చెప్తావా? ఏది వదిలేదు లేదు. నిన్ను అనకొండల్లాగా దున్నపోతున్నా మెక్కిన వాళ్ళందరి చేత కొండలు మింగిన డబ్బులు కక్కిచ్చే తీరుతారు.